Hi students, in the last class we have discussed about the maximum power that can be extracted from wind by using any device. Now today class we are going to discuss about the maximum power extracted by a wind turbine which is working on the principle of thrust. Last class లో ఏం స్టడీ చేసుకున్నాం, విండ్ దగ్గర ఉన్నటువంటి మొత్తం పవర్లో ఏ డివైస్ అయినా సరే మ్యాక్సిమం ఎంతవరకు పవర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలదు అనేది స్టడీ చేసాం. మ్యాక్సిమం ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలదు? 16/27, నథింగ్ బట్ 59%. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ దగ్గర 100 వాట్స్ పవర్ ఉందనుకోండి, లేకపోతే 100 జౌల్స్ ఎనర్జీ ఉందనుకోండి, అందులో 59 మాత్రమే ఏ డివైస్ అయినా తీసుకోగలదు. ఇంకా మిగతా 41 వదిలేయాల్సిందే, అంటే మిగతా 41 వేస్టేజ్ కింద పోతుంది. కంప్లీట్గా మనకు వచ్చేది ఎంత? 59 మాత్రమే వస్తుంది మ్యాక్సిమం అది. అదే ఇప్పుడు మనం ఒక విండ్ టర్బైన్ తీసుకున్నాం. ఈ విండ్ టర్బైన్ అనేది థ్రస్ట్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనుకోండి, అప్పుడు అది ఎంత ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలదు, లేకపోతే ఎంత పవర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలదు అంటే 59% ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలదా, లేకపోతే 30% ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలదా, లేకపోతే 70% ఎక్స్ట్రాక్ట్ ఎంత అనేది ఈరోజు స్టడీ చేద్దాం. సరే, మ్యాక్సిమం పవర్ extracted by turbine working on the principle of thrust. ఇది లాస్ట్ క్లాస్లో మనం డిటర్మైన్ చేసింది పవర్ కంటైన్డ్ ఇన్ ది విండ్ అండ్ హాఫ్ రో ఏ వి ఇన్ఫినిటీ క్యూబ్. ఇది అవసరం, అందుకని దీన్ని అక్కడ అలానే ఉంచాను. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోవాలి? మనం తీసుకున్నటువంటి విండ్ టర్బైన్ కనుక థ్రస్ట్ ప్రిన్సిపల్ మీద పని చేస్తూ ఉన్నట్లయితే అది ఎంత పవర్ని గెయిన్ చేసుకోగలదు, అది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. థ్రస్ట్ ప్రిన్సిపల్ అంటే థ్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. అంటే విండ్ అనేది బ్లో అయ్యేటప్పుడు టర్బైన్ మీద ఏం చేస్తుంది? కొంత ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్ వల్ల కనుక టర్బైన్ రొటేట్ అయిందనుకోండి, అప్పుడు అక్కడ మనకి ఎంత పవర్ అనేది వస్తుంది మ్యాక్సిమం, అది మనం క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటిది. దానికోసం ఏం చేద్దాం? వీఆర్ కన్సిడరింగ్ అన్ ఏరియా ఏ at which the wind is blowing with a velocity v infinity. Here we are taking a wind turbine. ఇది wind turbine అనుకోండి, అదే డిస్క్ అని అనుకున్నాం జనరల్గా. ఓకే, దిస్ డిస్క్. ఈ విండ్ అనేది ఇక్కడ నుంచి బ్లో అవుతుంటే దీని మీద నుంచి బ్లో అవ్వాలి. దీని మీద నుంచి బ్లో అయినప్పుడు ఈ డిస్క్ మీద కొంత ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కదా. ఫోర్స్ యాక్ట్ అవుతుందా? యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ డిస్క్ F ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అన్నా థ్రస్ట్ అన్నా రెండో ఒకటే. థ్రస్ట్ అని కూడా రాసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫోర్స్కి ఫార్ములా ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, అంతే కదా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం రాయాలి. అయితే ఇక్కడ ఇనీషియల్లో విండ్ యొక్క వెలాసిటీ ఎంత ఉంది? v ఇన్ఫినిటీ ఉంది. ఇది డిస్క్ దగ్గరకు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ విండ్ మొత్తం స్టాప్ అయిపోయింది అనుకోండి, అంటే ఈ డిస్క్ అనేది విండ్ని అవతలికి పంపించట్లేదు, కంప్లీట్గా ఇక్కడ స్టాప్ చేస్తుంది. అప్పుడు ఫైనల్ వెలాసిటీ ఎంత అవుతుంది? 0 అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాయాలి? చేంజ్ ఇన్ మొమెంటం బై టైం రాసుకోవాలి. అంటే ఫైనల్ మొమెంటం మైనస్ ఇనీషియల్ మొమెంటం. ఫైనల్లో మొమెంటం ఎంత అవుతుంది? కంప్లీట్గా డిస్క్ బ్లాక్ చేస్తుంది, అంటే వెలాసిటీ ఎంత? 0. అంటే ఫైనల్ మొమెంటం కూడా ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇనీషియల్ మొమెంటం ఎంత కొంత ఉంటుంది, అంటే ఫైనల్ మొమెంటం మైనస్ ఇనీషియల్ మొమెంటం రాయాలి. అప్పుడు మైనస్ ఇనీషియల్ మొమెంటం అని వస్తుంది. అక్కడ నెగిటివ్ సైన్ వస్తుంది. నెగిటివ్ సైన్ అనేది ఏం తెలియజేస్తుంది? డైరెక్షన్ని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనకి డైరెక్షన్తో ఎటువంటి అవసరం లేదు కాబట్టి మనం ఏం చేద్దాం? కేవలం మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే కన్సిడర్ చేసుకుందాం. సరే, ఇప్పుడు ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? చేంజ్ ఇన్ మొమెంటం బై టైం రాసుకోవాలి. చేంజ్ ఇన్ మొమెంటం బై టైం అంటే ఫైనల్ మొమెంటం మైనస్ ఇనీషియల్ మొమెంటం. అప్పుడు ఫైనల్ మొమెంటం మైనస్ ఇనీషియల్ మొమెంటం చేస్తే మైనస్ వస్తుంది కాబట్టి ముందు నేను ఇనీషియల్ రాసి తర్వాత ఫైనల్ రాసుకుంటున్నా. ఇనీషియల్ మొమెంటం అంటే ఏం రాయాలి? మొమెంటం ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మాస్ m అనుకోండి, వెలాసిటీని v అనుకుందాం. ఫైనల్ మొమెంటం 0 బై టైం రాయాలి కదా, t. అంటే ఇక్కడ ఏమొస్తుంది? mv/t వస్తుంది. ఇక్కడ ఈ m/t ఉంది కదా, ఈ m/tని ఏమనుకుంటాం? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మాస్. m/tని ఏమని తీసుకుంటాం? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మాస్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పినాం. అందుకని ఇక్కడ ఏం రాద్దాం? F ఈజ్ ఈక్వల్ టు m డాట్ v.
రాయాలి m డాట్ v. m డాట్ అంటేనేమో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మాస్, v అంటేనేమో వెలాసిటీ ఆఫ్ ది విండ్. సరే m డాట్ అన్నాం, m డాట్ ఎంత రాసుకోవాలి గుర్తుందా? m డాట్ మాస్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి అని రాస్తాం. రో ఏ వి లాస్ట్ క్లాస్లో డెరైవ్ చేస్తుంది దీన్ని, రో ఏ వి. ఇక్కడ రో ఏ వి రాస్తున్నా. వి అంటే స్పీడ్ ఆఫ్ ది విండ్, విండ్ స్పీడ్ అంటే ఇక్కడ వి ఇన్ఫినిటీ. కాబట్టి మనం ఏం రాసుకోవాలి? రో ఏ వి ఇన్ఫినిటీ అని రాసుకోవాలి. ఇంటూ వి అంటే విండ్ స్పీడే కదా, విండ్ స్పీడ్ ఎంత? వి ఇన్ఫినిటీ. కాబట్టి ఎంత వస్తుంది ఇక్కడ? వి ఇన్ఫినిటీ వస్తుంది. నెక్స్ట్ రెండింటిని మల్టిప్లై చేస్తే రో ఏ వి ఇన్ఫినిటీ స్క్వేర్ అవుతుంది. ఏంటిది ఇది? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది డిస్క్ when it is completely stopped by the disk. డిస్క్ అనేది ఎయిర్ని కంప్లీట్గా అక్కడ ఆపేస్తే అప్పుడు ఆ డిస్క్ మీద ఉండేటువంటి ఫోర్స్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద మ్యాక్సిమం ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది డిస్క్. డిస్క్ మీద మ్యాక్సిమం యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ ఇది. అయితే ఇప్పుడు ఈ డిస్క్ కనుక కంప్లీట్గా ఎయిర్ని ఇక్కడ బ్లాక్ చేస్తుంది అనుకోండి, దాని నుంచి మనకి పవర్ ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతామా? చేయలేము. ఎందుకని? మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే కంప్లీట్గా మనం ఇక్కడ ఏం చేయాలి? ఎంతో కొంత విండ్ అవతలకి వెళ్ళాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ డిస్క్ ఈజ్ రిసీడింగ్ విత్ ఏ వెలాసిటీ u, దెన్ f ఈజ్ ఈక్వల్ టు డిస్క్ ఈజ్ రిసీడింగ్ విత్ ఏ వెలాసిటీ అంటే ఈ విండ్ అనేది దీని మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇది ముందుకు వెళ్తుంది అనుకోండి. ఎంత వెలాసిటీతో పోతుంది అనుకుందాం? u వెలాసిటీతో వెళుతుంది అని అనుకుందాం. అప్పుడు దీని మీద ఉండేటువంటి ఫోర్స్ ఎంతో రాయాలి. అయితే ఈ కేసుకి తేడా ఏమొచ్చింది? ఫస్ట్ కేసులోనేమో డిస్క్ రెస్ట్ పొజిషన్లో ఉంది. ఓకే, సెకండ్ కేసుకి వచ్చేసరికి డిస్క్ ఏమవుతుంది? మూవ్ అవుతుంది. ఎంత వెలాసిటీతో? u వెలాసిటీతో. అంటే ఇక్కడికి ఏం చేంజ్ వస్తుంది? రిలేటివ్ వెలాసిటీ అనేది చేంజ్ వస్తుంది. ఇనీషియల్లో వెలాసిటీ 0 కాబట్టి విండ్ స్పీడ్ v ఇన్ఫినిటీ ఓకే. ఇప్పుడు డిస్క్ కూడా మూవ్ అవుతుంది కదా, డిస్క్ మూవ్ అవుతుంది కాబట్టి రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ది విండ్ ఏమవుతుంది? v ఇన్ఫినిటీ మైనస్ u అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ ఫస్ట్ ఫార్ములాలో v ఇన్ఫినిటీ దగ్గర v ఇన్ఫినిటీ మైనస్ uని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. రో ఏ వి ఇన్ఫినిటీ మైనస్ u హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఓకే. ఫస్ట్ కేసుకి సెకండ్ కేసుకి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ కేసులోనేమో డిస్క్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది విండ్ ఇక్కడ కూడా మనం v ఇన్ఫినిటీ కింద తీసుకొని రాసాం. అయితే ఎప్పుడైతే డిస్క్ అనేది రిసీడింగ్ అవుతుందో, అంటే ముందుకు ఎంత కొంత వెలాసిటీతో వెళుతుందో, అప్పుడు రిలేటివ్ వెలాసిటీ చేంజ్ అవుతుంది కదా. ఎంత అవుతుంది? v ఇన్ఫినిటీ మైనస్ u అవుతుంది. కాబట్టి ఇక్కడ v ఇన్ఫినిటీ ప్లేస్లో v ఇన్ఫినిటీ మైనస్ u సబ్స్టిట్యూట్ చేస్తే f ఈజ్ కూడా ఏమొచ్చింది? రో ఏ v ఇన్ఫినిటీ మైనస్ u హోల్ స్క్వేర్ వస్తుంది. అయితే మనకు కావాల్సింది ఏంటిది? ఫోర్సా? కాదు. ఏం కావాలి? పవర్ కావాలి. పవర్కి ఫోర్స్కి రిలేషన్ ఏముంది? పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. ఓకే, ఆ ఫార్ములా ప్రకారం రాయొచ్చు. P ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఎంత వచ్చింది? రో ఏ వి ఇన్ఫినిటీ మైనస్ u హోల్ స్క్వేర్ ఇంటూ వెలాసిటీ అన్నాం. వెలాసిటీ ఎంత? u. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. రో ఏ ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఆ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తే v ఇన్ఫినిటీ స్క్వేర్ ప్లస్ u స్క్వేర్ మైనస్ 2v ఇన్ఫినిటీ ఇంటూ u వస్తుంది. సరే, బయట u ఉంది కదా, ఆ యూని కూడా లోపలే మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? రో ఏ ఇంటూ v ఇన్ఫినిటీ స్క్వేర్ u ప్లస్ u క్యూబ్ మైనస్ 2v ఇన్ఫినిటీ u స్క్వేర్ వస్తుంది. ఏంటిది ఇది? పవర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ది విండ్ టర్బైన్. విండ్ టర్బైన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నటువంటి పవర్కి ఫార్ములా ఇది. అయితే మనకు కావాల్సినది మ్యాక్సిమం పవర్ కావాలి. మ్యాక్సిమం పవర్ కావాలి అంటే ఏం చేయాలి? మనందరికీ తెలిసిందే, మనం ఏదైనా ఒక క్వాంటిటీ అనేది మ్యాక్సిమం అయింది అంటే దాని ఫస్ట్ డెరివేటివ్ ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. అంటే అర్థమైంది ఇక్కడ dp/du ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని ఈక్వేషన్లో చేంజ్ అయ్యేది ఏంటిది? u మాత్రమే చేంజ్ అవుతుంది. కాబట్టి dp/du ఎంత సమానం అవ్వాలి? 0కి సమానం అవ్వాలి. ఫర్ maximum power dp/du is equal to how much? 0. Okay, dp/du is equal to 0 వచ్చింది. సారీ, 0 కండిషన్ ఇది. ఈ dp/duలో p వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది? d/du ఆఫ్ p ఎంత? రో ఏ
v infinity square u plus u cube minus 2v infinity u square is equal to 0. Rho A, rho అంటే డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్ కాన్స్టెంట్ వాల్యూ, ఏ అంటే ఏరియా. ఈ రోని ఏని బయట రాసాం అనుకోండి, రో ఏ ఇంటూ డి బై డియు ఆఫ్ వి ఇన్ఫినిటీ స్క్వేర్ యూ ప్లస్ యూ క్యూబ్ మైనస్ 2v ఇన్ఫినిటీ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. డిఫరెన్షియేషన్లో అయినా సరే ఇంటిగ్రేషన్లో అయినా సరే కాన్స్టెంట్ వాల్యూని వదిలేసి వేరియబుల్ మాత్రమే మనం చేంజ్ చేసుకుంటాం. రో ఇంటూ ఏ కాన్స్టెంట్ కదా, దీన్ని పంపిస్తే 0/ρ అవుతుంది. 0/ఎనీథింగ్ ఈక్వల్ 0 కాబట్టి రాయాల్సినటువంటి అవసరం లేదు. సరే ఫస్ట్ టర్మ్ చూస్తే వి ఇన్ఫినిటీ స్క్వేర్ యూ అవుతుంది. వి ఇన్ఫినిటీ స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయట రాస్తే డెరివేటివ్ ఆఫ్ యూ ఎంత అవుతుంది 1 కాబట్టి వి ఇన్ఫినిటీ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ యూ క్యూబ్ అని ఉంది. యూ క్యూబ్ని డెరివేటివ్ చేసినట్లు మనకి ఎంత వస్తుంది 3u స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మైనస్ 2v ఇన్ఫినిటీ అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని పక్కన రాస్తే యూ స్క్వేర్ ఉంది. యూ స్క్వేర్ డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది 2u వస్తుంది ఇంటూ 2u ఇజ్ ఈక్వల్ ఎంత 0. దీని ఒక ఆర్డర్లో రాసుకుంటే 3u స్క్వేర్ మైనస్ 4v ఇన్ఫినిటీ u ప్లస్ 3u స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 0. అయితే మీరు ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే పోలినామియల్ ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో ఉంటుంది. అయితే ఈ ఇక్కడ 2 స్క్వేర్లు ఉన్నాయి. వి ఇన్ఫినిటీ స్క్వేర్ ఒకటి 3u స్క్వేర్, ఓకే తప్పు రాసానా, 3u స్క్వేర్ మైనస్ 4v ఇన్ఫినిటీ u ప్లస్ వి ఇన్ఫినిటీ స్క్వేర్ రాయాలి ప్లస్ వి ఇన్ఫినిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఇందులో వి ఇన్ఫినిటీ స్క్వేర్ ఉంది, యూ స్క్వేర్ ఉంది, అంటే ఇది పోలినామియల్లో దీన్ని సాల్వ్ చేయడం కష్టం కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే ఒక కండిషన్ యూస్ చేసుకొని మాడిఫై చేద్దాం. లెట్ బీటా ఈజ్ ఈక్వల్ టు యూ బై వి ఇన్ఫినిటీ ఎంత అనుకుందాం, బీటా వాల్యూ యూ బై వి ఇన్ఫినిటీ అనుకుందాం. దీని నుంచి యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది బీటా ఇంటూ వి ఇన్ఫినిటీ అవుతుంది. ఈ యూ ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ వి ఇన్ఫినిటీ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది చూడండమ్మా, 3 ఇంటూ సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఇన్ అబౌవ్ ఈక్వేషన్ ఏమవుతుంది 3u స్క్వేర్ అంటే 3 ఇంటూ యూ ప్లస్ ఎంత రాయాలి బీటా ఇంటూ వి ఇన్ఫినిటీ రాయాలి కాబట్టి బీటా ఇంటూ వి ఇన్ఫినిటీ స్క్వేర్ మైనస్ 4v ఇన్ఫినిటీ యూ ఉంది, 4 ఇంటూ వి ఇన్ఫినిటీ ఇంటూ యూ ఎంత బీటా ఇంటూ వి ఇన్ఫినిటీ ప్లస్ వి ఇన్ఫినిటీ స్క్వేర్ ఈక్వల్ టు 0. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 3v ఇన్ఫినిటీ స్క్వేర్ బీటా మైనస్ 4 బీటా వి ఇన్ఫినిటీ స్క్వేర్ ప్లస్ వి ఇన్ఫినిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3 టర్మ్స్లో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వి ఇన్ఫినిటీ స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి దాన్ని బయట రాస్తే 3 బీటా మైనస్ ఇక్కడ యూ స్క్వేర్ కదా, యూ స్క్వేర్ అంటే ఏం రాయాలి బీటా వి ఇన్ఫినిటీ హోల్ స్క్వేర్ రాయాలి. అప్పుడు బీటా కూడా స్క్వేర్ వస్తుంది. 3 బీటా స్క్వేర్ మైనస్ 4 బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ ఎంత 0. ఈ వి ఇన్ఫినిటీ స్క్వేర్ పోతే 0 బై వి ఇన్ఫినిటీ స్క్వేర్ ఎంత 0. అప్పుడు ఏమొస్తుంది ఇంకా 3 బీటా స్క్వేర్ మైనస్ 4 బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఏ విధంగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 3 బీటా స్క్వేర్ మైనస్ 3 బీటా మైనస్ బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాయొచ్చు. అప్పుడు ఈ రెండిట్లో 3 బీటా కామన్ తీస్తే బీటా మైనస్ 1, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే బీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుంచి బీటా మైనస్ 1 ఇంటూ 3 బీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే బీటా వాల్యూ ఎంత వస్తుంది 1 ఆర్ 1/3. యాజ్ యూజువల్గా లాస్ట్ క్లాస్లో మనకి ఏ విధంగా అయితే వాల్యూ వస్తుందో ఏ వాల్యూ ఇక్కడ బీటా వాల్యూ కూడా అంతే వస్తుంది. అయితే ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ 1 పాసిబులా కాదు, ఎందుకని ఇఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఇఫ్ బీటా ఈక్వల్ టు 1, బీటా 1 అయితే ఈ ఈక్వేషన్ ప్రకారం ఇదే కదా మనం తీసుకుంది, దీని ప్రకారం ఏమవుతుంది యూ ఈజ్ ఈక్వల్ టు వి ఇన్ఫినిటీ అవుతుంది. అంత యూ ఈజ్ ఈక్వల్ టు వి ఇన్ఫినిటీ. యూ ఈజ్ ఈక్వల్ టు వి ఇన్ఫినిటీ అయితే ఇక్కడ పవర్ కనుక్కున్నాం చూడండి, ఈ పవర్ వాల్యూలో వి ఇన్ఫినిటీ మైనస్ యూ ఉంది కదా, ఈ యూ ప్లేస్ ఎంత రాయాలి వి ఇన్ఫినిటీ రాయాలి. అప్పుడు వి ఇన్ఫినిటీ మైనస్ వి ఇన్ఫినిటీ ఎంత అవుతుంది 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి ద పవర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ది విండ్ టర్బైన్ ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ యూ ఈజ్ ఈక్వల్ టు వి ఇన్ఫినిటీ.
సో P ఈక్వల్ టు 0 అట్ దిస్ కండిషన్. P ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి బీటా వాల్యూ 1 అవ్వకూడదు. అంటే బీటా వాల్యూ 1 అయితే మనకు ఉపయోగం లేదు, ఎందుకంటే పవర్ రాదు కాబట్టి. అంటే కంపల్సరీగా బీటా వాల్యూ ఎంత అవ్వాలి? 1/3 అవుతుంది. సరే బీటా వాల్యూ 1/3 అయితే, బీటా వాల్యూ 1/3 అయితే అప్పుడు U ఈజ్ ఈక్వల్ ఎంత? V∞/3. ఈ వాల్యూని తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం? ఈ పవర్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మ్యాక్సిమం పవర్ అనేది వస్తుంది మనకి. ఓకే, మ్యాక్సిమం పవర్ PM ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలన్నా ఇక్కడ బీటా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 1/3 వచ్చింది. ఈ 1/3ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే U ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఇక్కడ రాద్దాం. లేకపోతే సబ్స్టిట్యూటింగ్ బీటా వాల్యూ we get U is equal to V∞/3. U is equal ఎంత? V∞/3. ఆ U వాల్యూని తీసుకొచ్చి, ఇదిగోండి ఈ వాల్యూ ఉంది కదా, ఈ U వాల్యూని తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? పవర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే P ఈజ్ ఈక్వల్ టు ρA ఇంటూ V∞² U అని ఉంది. అంటే V∞² ఇంటూ U ప్లేస్లో ఎంత రాయాలి? V∞/3. నెక్స్ట్ ప్లస్ U క్యూబ్ అంటే V∞/3 హోల్ క్యూబ్ మైనస్ 2V∞ ఇంటూ U² అని ఉంది. U² అంటే ఏం రాసుకోవాలి? V∞/3 హోల్ స్క్వేర్ రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు ρA ఇంటూ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? V∞³ 3 ప్లస్ సెకండ్ టర్ము V∞³ మైనస్ సెకండ్ ఏమవుతుంది? V∞³ 9. మొత్తంలో ఏం కామన్ ఉంది? V∞³ కామన్ ఉంది, దాన్ని బయట రాయండి. ρA V∞³ కామన్ తీస్తే 1/3 ప్లస్ 1/27 మైనస్ 2/9. 2/9 దీన్ని ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది? ρA V∞³ ఇంటూ 9 1 మైనస్ 6/27 ఎంత వస్తుందమ్మా? ρA V∞³ ఇంటూ 10 - 6 4/27 వస్తుంది. దీన్ని ఇలా రాసుకోవచ్చా? హాఫ్ ρA V∞³ ఇంటూ 8/27 అని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఇంతవరకు ఏమొచ్చింది చూడండి, అది అక్కడ ఉంది. పవర్ కంటైన్డ్ ఇన్ ది విండ్ హాఫ్ ρA V∞³ అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? P ఇంటూ 8/27 అని రాసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం పవర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ఎ విండ్ టర్బైన్ విచ్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ థ్రస్ట్ ఈజ్ 8/27 ఆఫ్ ది పవర్ కంటైన్డ్ ఇన్ ది విండ్. విండ్లో మొత్తం ఎంత పవర్ అయితే ఉంటుందో, లేకపోతే మొత్తం ఎంత ఎనర్జీ అయితే ఉంటుందో అందులో 8/27 మాత్రమే తీసుకోగలుగుతుంది. మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు? నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. మ్యాక్సిమం తీసుకోగలిగింది ఎంత? 59. విండ్ టర్బైన్ అనేది థ్రస్ట్ ప్రిన్సిపల్ మీద వర్క్ అయితే మనకి ఎంత తీసుకుంటుంది? అది 8/27 తీసుకుంటుంది. అంటే ఎఫిషియన్సీ, మ్యాక్సిమం ఎఫిషియన్సీ 59. థ్రస్ట్ ప్రిన్సిపల్ మీద అయితే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత? 8/27. అందులో హాఫ్, అంటే 59లో హాఫ్ నియర్లీ 29 దాకా వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు థ్రస్ట్ ప్రిన్సిపల్ మీద కనుక మనం ఒక విండ్ టర్బైన్ రన్ చేసినట్లయితే విండ్ దగ్గర 100 జౌల్స్ ఎనర్జీ ఉందనుకోండి, ఈ టర్బైన్ ఏం చేసింది? 29 జౌల్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే, అర్థమవుతుందో చెప్పేది? విండ్ దగ్గర 100 జౌల్స్ ఎనర్జీ ఉంటే థ్రస్ట్ ప్రిన్సిపల్ మీద కనుక విండ్ టర్బైన్ అనేది రన్ అయితే ఓన్లీ 29 జౌల్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంటే మిగిలిన 70 ఏమైంది? లాస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్ట? చాలా తక్కువగా ఉన్నట్టు. అందుకని థ్రస్ట్ ప్రిన్సిపల్ మీద మనం విండ్ టర్బైన్స్ని రన్ చేయకూడదు. అయితే మరి ఇది ఎందుకు చెప్పేస్తాను అనుకోవచ్చు. అంటే మనకి ప్రతి దానికి కూడా, అంటే మనం ఏ ప్రిన్సిపల్ మీద విండ్ టర్బైన్ రన్ చేస్తే మ్యాక్సిమం ఎఫిషియన్సీని మనం గెయిన్ చేసుకోగలుగుతాం అనేది ఒక డేటా అనేది ఉండాలి. దాన్ని బట్టే మనం డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎర్లియర్ డేస్లో, అంటే అంతకుముందు ఉండే కదా విండ్ మిల్స్,
ఆ విండ్ మిల్స్ థ్రస్ట్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతాయి. అయితే ఈ రోజుల్లో మనం వాడేటువంటి విండ్ టర్బైన్స్ ఉన్నాయి కదా, అవి ఏది కూడా థ్రస్ట్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవ్వదు. అన్నీ కూడా ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతాయి అంటే ఏరోడైనమిక్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతాయి. ఏరోడైనమిక్ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. ఆ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనకి మోడ్రన్ విండ్ టర్బైన్స్ అనేవి రన్ అవడం జరుగుతుంది. అయితే ఆ మోడ్రన్ విండ్ టర్బైన్స్ యొక్క స్ట్రక్చర్ అంటే డిజైన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో స్టడీ చేసుకుందాం. థ్యాంక్ యూ.